రే అభి, ఏంటి అలా ఉన్నావు? ఏమాలోచిస్తున్నావు? సౌందర్య గురించేనా? దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు రా? ఎవరూ లేని మనకు సౌందర్య ఫ్యామిలీ దగ్గరవుతుందనుకుంటే ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు. లేదురా, సౌందర్యని వెళ్ళనివ్వను. వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపిస్తాను. అయినా వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు వెళ్ళిపోవాలరా? ఏం చేస్తావు అభి? క్రిష్ని రప్పిస్తున్నాను. తనేం చేయగలడ్రా? క్రిష్కి మన మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మంచి కుటుంబాన్ని కాపాడడానికి వాడుకోవడంలో తప్పులేదు కదా. నువ్వేం చేయాలనుకున్నావు నాకు అర్థం కావట్లేదు అభి. హే అభి. హే క్రిష్, హాయ్. హాయ్ సూర్య. హాయ్ క్రిష్. నేను సూర్య నీ దగ్గరికి రావాలనుకున్నాం, కుదరక నిన్నే రప్పించావు. పర్లేదు బ్రో, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. ఎక్కడికి రమ్మన్నా వస్తాను. అంత నమ్మకమా? అభి నీ నమ్మనోడు జిందగీలో పైకి రాడు. మా గ్రాండీకి నేను పరిచయం చేద్దాం అనుకున్నాను బ్రో. తను కూడా నిన్ను కలవాలని చాలాసార్లు చెప్పింది. త్వరగానే కలుద్దాం. గ్యారేజీ తీసేసాం కదా, అన్నీ ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం. ఆ పనుల్లోనే ఉన్నాం. టేక్ యూర్ ఆల్ టైం. మీ గ్రాని మా మీద అనుమానంతో మొన్న మా గ్యారేజ్కి వచ్చింది క్రిష్. అనుమానమా? తప్పులేదు, అనుమానం కూడా తీరిపోయింది. 25 కోట్ల దొంగను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు కదా. అవును బ్రో, వాడు మా గ్రానీకి మనశ్శాంతి లేకుండా చేశాడు. వాడి గురించి కొంత ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు. నిజమా? అదేంటో చెప్పు బ్రో. మా గ్రానీ వాడిని పట్టుకోవాలని చూస్తుంది. ఆ దొంగకు మీ ఫ్యామిలీకి ఏదో సంబంధం ఉంటుందనిపిస్తోంది. మా గ్యారేజ్ కూడా వచ్చిపోయాడు. అప్పుడు గుర్తుపట్టలేకపోయాను గానీ, లేదంటే ఆ రోజు పట్టించేవాళ్ళం. వాడు పెద్ద జాదూలా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడైనా వాడిని చూస్తే గుర్తుపడతారా? షూర్, కానీ వాడిని పట్టుకోవాలంటే మీ కుటుంబానికి సంబంధించి ఎవరైనా పాత శత్రువులు ఉంటే వాళ్ళ వివరాలు కావాలి. ఒకప్పుడు నాగపడగల వంశస్థులు శత్రువులుగా ఉండేవాళ్ళు. మీ భవానీ బామ్మకు తనకంతగా తెలియదు బ్రో. అయినా శత్రువులెవరు మా గ్రానీ ఎదురుగా నిలబడలేరు. ఇంట్లో పనిచేసే పని మనిషి పార్వతిని మా పెదనాన్న దేవ పెళ్లి చేసుకున్నారు. మొదట్లో వాళ్ల ప్రేమని గ్రానీ ఒప్పుకోలేదు. శత్రువైన నాగపడగల చంద్రముఖిని ఈ ఇంటి పెద్ద కోడలిగా ఎలా చేయలేదో, పని మనిషిలా ఈ ఇంట్లో అడుగు పెట్టిన పార్వతిని కూడా నా ఒప్పుకోను. చివరిసారిగా చెప్తున్నాను, నీకు ఈ పార్వతి ముఖ్యమా, ఘట్టమనేని కుటుంబం ముఖ్యమా? అమ్మా, నువ్వు నీ మాట కోసం నీలాంబరిని కోడలని చెప్పి తీసుకొచ్చావు. నేను అగ్ని సాక్షిగా అమ్మవారి సమక్షంలో పార్వతి మెడలో తాళి కట్టాను. తనని కాదంటే నాకు నువ్వు నేర్పిన నీతి, న్యాయం, ధర్మం అన్నిటినీ వదులుకున్నట్టేమ్మా. నేనైతే నా భార్య పార్వతిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా మాట కాదు అంటే నీకు ఈ ఇంట్లో స్థానం లేదు పెదబాబు, స్థానం లేదు పెదబాబు, స్థానం లేదు పెదబాబు, స్థానం లేదు పెదబాబు. ఇంతలో వేరే ప్రాబ్లం వచ్చి కొంచెం లేట్ అయింది. అన్నా,
మేము ఖాళీ చేద్దామని అనుకున్నాం. అన్న అన్న అన్న, అన్న ప్లీజ్ అన్న అన్న మేము చెప్పేది వినండి అన్న కొంచెం. అన్న ఓరా అన్న అన్న ప్లీజ్ అన్న 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 ప్లీజ్ అన్న. మేము చెప్పేది వినండి అన్న ప్లీజ్ అన్న. అన్న అన్న ప్లీజ్ అన్న అన్న మా మాట వినండి అన్న. అన్న 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 ప్లీజ్ అన్న అన్న ఆగండి అన్న, ఒక్క గంట టైం ఇవ్వండి అన్న, వేరే షెడ్ చూసుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు గంట అంటారు, తర్వాత వచ్చి ఏం దొరకలేదన్నా వచ్చే నెల ఖాళీ చేస్తామంటారు. అవన్నీ మా దగ్గర నడవద్దు. మంచి గిరాకీ తగిలింది, మీరు ఇప్పుడే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అన్న అన్న ఒక్క గంట టైం ఇవ్వండి అన్న. ఏ సూర్య, అన్న ఆగరా, వదిలే. అది కాదురా అభి. అనవసరంగా పెద్దవాళ్ళతో గొడవ పడితే ఇలాగే ఉంటుంది, జాగ్రత్త. అభి, ఏంద్రా ఇది ఇట్లా పడేసున్నాయి? ఖాళీ చేస్తున్నా. నిన్ననే ఖాళీ చేయాల్సిందే, లేట్ అయింది. చంద్రిక వచ్చి ఆంటీ అంకుల్ స్టేషన్లో ఉన్నారని చెప్పగానే అక్కడికి వచ్చేసాం. అంటే అంత నా వల్లే అన్నమాట. సౌందర్య, ఇందులో నీ తప్పేముంది? ఇప్పటికిప్పుడు ఎక్కడికన్నా వెళ్తారు? మాకివి మామూలే సిస్టర్, అనాథలం కదా. ఏ షెల్టర్లోనో ఏ చెట్టు కిందో బ్రతకడం అలవాటైపోయింది. ఎవరు చెప్పారు మీరు అనాథలని? మా అందరి కుటుంబాల్లో మహా అయితే ఓ నలుగురు తోడుంటారు, కానీ మీకు వేల మంది పిల్లలు, వందల మంది స్నేహితులున్నారు. అట్లాంటిది మీరు అనాథలు ఎట్లవుతారు? అవును సూర్య, నీకు అభికి మేమున్నాం. ఏ మమ్మల్ని మీ ఫ్యామిలీ అనుకోరా? అసలు నాతో గొడవ పడ్డన్ని రోజులు మీరు హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే ఫ్రెండ్స్ అయ్యి నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఆ రోజు నుంచి మీకు ఈ కష్టాలన్నీ. నా వల్లే ఇదంతా. నాతో ఉంటే మీకు ఇంకా కష్టాలు వస్తాయి. హే పిచ్చి, పిచ్చిదానిలా మాట్లాడకు. ఏది నా వైపు చూడు. హే చూడు. హే ఏంటి చిన్నపిల్లలా ఏడవడం? నువ్వు ఇలానే 10 నిమిషాలు ఏడిస్తే ఈ హైదరాబాద్లో వరదలు వచ్చేస్తాయి. సర్లే పద, మా ఇంటికి పోదాం. మా అయ్య ఏమనుకోడు, నేనెంత చెప్తే అంతే మా ఇంట్లో. దా. వద్దు సౌందర్య, నువ్వే చెప్పావుగా మాకు వేల మంది పిల్లలు, వందల మంది ఫ్రెండ్స్ ఉన్నారని. మేము ఆశ్రమానికి వెళ్తాం, సరేనా? ఏంటి, మా ఇంటికి రాకూడదా మీరు? అంత కానిదాన్ని అయిపోయినా? రాకూడదని కాదు సౌందర్య, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ఇంటికి రాకూడదు. మా వల్ల మీకే ప్రాబ్లం రాకూడదు. పెళ్లి కావాల్సిన ఆడపిల్లున్న ఇంట్లో ఏ దిక్కు మొక్కు లేని అనాథలుంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఆ మాటలు వింటే అంకుల్ భరించలేరు. నలుగురితో మాకు పని లేదు, వాళ్ళ మాటలతో అస్సలు పని లేదు. కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఆదుకున్నావా, లేక నువ్వు చెప్పే ఆ నలుగురా? నా మాట విను సౌందర్య, ఆశ్రమంలో ఉండేది కూడా 2 రోజులే. మళ్ళీ ఏదో ఒక ప్లేస్ చూసుకుని షిఫ్ట్ అయిపోతాం. మహా అయితే 2 రోజులు పని ఉండదు, అంతే. ఏ ఆ 2 రోజులు నువ్వు మాకు వండి పెట్టవా? నువ్వు అనాలనే గాని జీవితాంతా నేనే వండి పెట్టను. అనవసరంగా పెద్దవాళ్ళతో గొడవ పడితే ఇలాగే ఉంటుంది, జాగ్రత్త. అభి, ఇందాక మేము వస్తున్నప్పుడు వాళ్ళు ఆ రౌడీలు వెళ్ళిపోతూ ఏదో అన్నారు, నీకు గుర్తుందా? అంటే వాడన్న మాటకు అర్థం మీరు నాకు సపోర్ట్గా ఉన్నారని కావాలని వాళ్ళు ఇట్లా చేసిండ్రు.
సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. లీవ్ ఇట్. ఏంట్రా లీవిట్? ఆ చైత్ర భవానీలో ఈ పని చేయించుంటారు. వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. సౌందర్య, వాళ్ళ మీద పగ తీర్చుకోవడం గురించి కాదు మనం ఆలోచించాల్సింది. ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ లేరు. ఎక్కడికి పంపించారు? నీకెందుకు చెప్పాలి? అసలు నువ్వెవరివి? తనకి కాదు, నాకు చెప్పండి. మా అమ్మాయిలు ఎక్కడున్నారు? మర్యాదగా చెప్పండి, లేకపోతే ఏం చేస్తారు? మా కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం మీ స్టేషన్ ముందు ధర్నా చేస్తాం. మీ పై ఆఫీసర్స్కి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. మనం పోలీస్ స్టేషన్కి వెళ్లే లోపు ఆ జ్యువెలరీ డీటెయిల్స్, దాని వెనుకున్న వాళ్ళ డీటెయిల్స్ మనకు కావాలి క్రిష్. ఓకే. ఏంటి బెదిరిస్తున్నారా? మీ ఒక్క కాలేజీ వాళ్ళు వస్తారా, లేక అన్ని కాలేజీ వాళ్ళు కలిసి వస్తారా? నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు. వాళ్ళందరూ వస్తే నేను అరెస్ట్ కూడా చేయలేదంటాను. కావాలంటే ఎఫ్ఐఆర్ చెక్ చేసుకోమంటాను. మీరు నన్నేం చేయలేరు. మీరు ఎలా చూపించరో మేము చూస్తాం. లాయర్ గారు, ఈ ఇన్స్పెక్టర్ మా వాళ్ళని అసలు అరెస్ట్ చేయలేదంటున్నాడు. ఆంటీ అంకుల్ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పడం లేదు. డోంట్ వరీ, అతనేమి చేయలేడు. మీరేమీ అతని బెదిరింపులకి భయపడక్కర్లేదు. నేను చెప్పినట్టు చేయండి. ఇన్ని రోజులు భవాని మామూలుగానే ఉంది. సడన్ గా ఎందుకు ఇలా మారిపోయిందో అర్థం కావడం లేదు. హలో సార్, ఎవరు? ఆ జ్యువెలరీ తాలూకా డీటెయిల్స్ తెలిసా సార్? క్రిష్ ఎవరు? గ్రాని, జ్యువెలరీ తాలూకు డీటెయిల్స్ తెలిసాయంట. ఇటివ్వు. హలో, ఎవరు గ్రాని? భవానీ. భవానీనా? మనవరాలి కోసం ఎంత దిగజారిపోయావు భవానీ. నా అనుమానమే నిజమైంది. తప్పు చెయ్యకుండానే వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. సూర్య, సౌందర్య వాళ్ళు ఎక్కడా? సౌందర్య వాళ్ళు లాయర్ దగ్గరికి వెళ్ళారు. ఆంటీ అంకుల్ ఎక్కడున్నారో తెలియడం లేదు. ఇన్స్పెక్టర్, మేడం, మీరిక్కడికి ఏదైనా పని ఉందా మేడం? మీరు జ్యువెలరీ పోయిందని తప్పుడు కేసు పెట్టి తీసుకొచ్చారే, వాళ్ళెక్కడా? మేడం, అది వాళ్ళెక్కడా? మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. వాళ్ళెక్కడున్నారో నాకు తెలియాలి. లేదంటే 3 నిమిషంలో హోమ్ మినిస్టర్ ఇక్కడుంటారు. ఆ తర్వాత నీ ఫ్యూచర్ ఆలోచించుకో. వద్దు మేడం. కానిస్టేబుల్స్,
వాళ్ళని జాగ్రత్తగా తీసుకురండి. వాళ్ళేం తప్పు చేశారని అరెస్ట్ చేశారు? నిజంగా వాళ్ళు తప్పు చేస్తే అక్కడే విచారించాలి, ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, ఆడవాళ్ళని సెపరేట్ గా ట్రీట్ చేయాలి. భవానీ, అది అవమానం భరించలేక చచ్చుంటుందా లేకపోతే పారిపోయి ఉంటుందా? అప్పులు ఎక్కువైతే పారిపోతారే, అవమాన భారం ఎక్కువైతే మోయలేక ఉరితాడికి వేలాడతారు. అది చచ్చిందన్న న్యూస్ ఎప్పుడొస్తుందో ఏంటో. నేను అదే ఎదురు చూస్తున్నాను. ఆ గనిగాడు వాడి ఫ్యామిలీ కనుమరుగైపోయారంటే అఖిలక్క అన్వేషణ తీరని కోరికలా మిగిలిపోతుంది. ఒకసారి పోలీసులకి ఫోన్ చేసి కనుక్కుంటే? వద్దు చైత్ర, ఫోన్ చేస్తే ఇందులో మన హ్యాండ్ ఉందని అఖిలక్కకి తెలిసిపోతుంది. దొరికిపోతే మన ప్రాణాలే తీస్తుంది. మరి న్యూస్ తెలుసుకోవడం ఎలా? తెల్లారాక నువ్వే వెళ్దు గాని. అది చచ్చిందంటే సౌందర్యకి క్షమాపణలు చెప్పాలనుకుంటే ఇలా జరిగిందేంటి గ్రానీ అని 2 కన్నీటి బొట్లు కార్చు. గ్రాని వస్తుంది. అక్క, ఆఫీస్కెళ్ళొచ్చావా? వెళ్ళిన పని ఏమైందక్కా? కొంతమంది చేతకాని ఉద్యోగుల్ని వేరే పని చేసుకోవడం మంచిదని దారి చూపించొచ్చాను. వాడింక ప్రైవేట్ కంపెనీలో వాచ్మెన్ డ్యూటీ చేసుకోవాలంతే. వాడికి చేతకాక కాదక్కా, లంచం తీసుకున్నందుకు నా మాట విని మీ మాట లెక్క చేయలేదు. భవానీ, వాడు మీ ఊరోడే అన్నావు, పని చేయలేకపోయాడు చూడు. అవును చైత్ర, అందుకే అక్కకి సారీ చెప్తున్నాను. సరే భవానీ, ఆ అమ్మాయిని పిలిపించారా? ఏ అమ్మాయి అక్క? సౌందర్యని, మన ఇంటికొచ్చి వెళ్ళింది కదా. తను రావడం ఏంటక్కా? రాలేదా? వచ్చిందనుకున్నాను. మేము వెళ్ళేటప్పుడు బయట ఏదో సైకిల్ ఉంది. లేదు కృష్ బాబు, అది వాచ్మెన్ వాళ్ళ అమ్మాయిదంట. డబ్బుల కోసం వచ్చి వెళ్ళిపోయిందంట. సరే చైత్ర, సౌందర్య ఈ ఇంటికొచ్చి నిన్ను క్షమించమని చెప్తేనే నువ్వు ఇంట్లో ఉంటావు. అర్థమైందా? అలాగే గ్రాని. గ్రాని, ఫైల్స్ నీ రూమ్లో పెడతాను. సరే. ఇదేంటి భవాని, అది నన్ను క్షమిస్తుందా? దానికి నేను సారీ చెప్పాలా? రేపు అది చచ్చుంటుంది. నువ్వేం కంగారు పడకో, హ్యాపీగా పడుకుందాం పదా. పదా. సరస్వతి, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. ఇంక మనం ఈ ఊళ్ళోనే ఉండదలుచుకోలేదు. అలాంటప్పుడు పరువు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. గని, నువ్వు మంచివాడివే కాని భయస్థుడు అనుకోలేదు. వాళ్ళ బెదిరింపులకు భయపడిపోయి దొంగ అని ముద్ర వేయించుకుంటావనుకోలేదు. నేనిక్కడే ఉంటానన్నది నువ్వు కూడా ఇక్కడ ఉంటావనే. నన్ను వదిలి వెళ్ళావు కదా, నీ మాట వెనక్కి తీసుకుంటావు కదా. సౌందర్య, అభి, ఏమని తెలిసిందా? నువ్వు టెన్షన్ పడకు. మీ నాన్న మీద నింద పడిందే కానీ అది నిజం కాదు. ఈ ఊరదిలి ఎక్కడికి వెళ్ళడు. నేను చెప్తున్నాను కదా. భయంగా ఉంది అభి. అయ్య ఏం ఆలోచిస్తున్నాడో ఏందో. ఏదైనా జరిగితే? లాయర్తో మాట్లాడాను. ఈ కేసు నుంచి బయటపడేస్తారు. నువ్వు టిఫిన్ చేయ ముందు. ఆకలిగా లేదు, నాకొద్దు. నువ్వు ఇక్కడ కడుపు మార్చుకుంటే అక్కడ నువ్వు ఇచ్చిన క్యారేజ్ బాక్స్ గణేష్ అంకుల్ తింటాడనుకున్నావా? పద, మొహం కడుకో. ఎలా ఉన్నావో చూడు. ఏడ్చి మొహం అంతా పీక్కుపోయింది.
ఐస్ క్రీమ్ పంచుకోవాలనుకున్నావు కదా, ఈ టిఫిన్ కూడా పంచుకుందామా? ఇద్దరం తిందాం. నేను తింటా, నువ్వు తింటావు కదా. క్రిష్ పద నాన్న. మళ్ళీ పైకెందుకు గ్రాని? ఫైల్స్ ఏవో నేనే తీసుకొస్తాను, నువ్వు కూర్చో. భవానీ, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదక్కా. అక్క, ఇక్కడ చల్లగాలి వీస్తున్నట్టుంది. పైన గదిలో కూర్చోవాల్సిందే. పర్వాలేదు. రేయ్, ఏం చెప్పాను? ఏం చేస్తున్నారు? పని అయిపోతుంది మేడం. మా అక్క ఇంట్లోనే ఉందిరా. ఏం చేస్తారు, ఎలా చేస్తారో మీరే చూస్తారు కదా మేడం. ఏదో ఒకటి చేసి చావండ్రా. రే రే రే, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మగారి దగ్గరకమ్మా. నా రూమ్ లో నీళ్ళు రావట్లేదు, వెళ్ళి మోటార్ ఆన్ చేసిరా. వెళ్ళు. అలాగే అమ్మగారు. సౌందర్యని చూస్తే వీడు గుర్తుపడతాడు. భవానీ, ఏంటి? ఏం లేదక్కా, ఏం లేదు. హలో. హలో మేడం, మీరు ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాను. త్వరగా రండి మేడం, ఫైల్స్ అన్ని హ్యాక్ అయిపోయాయి. ఆడిటర్ లేరా? లేరు మేడం, మీరు త్వరగా రండి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అయ్యేలా ఉంది. సరే, ఇప్పుడు వస్తున్నాను. ఎక్కడికి గ్రాని? వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి నాన్న. ఫైల్స్ హ్యాక్ అయ్యాయట, లాగిన్ అవ్వట్లేదంట. నేను కూడా వస్తాను గ్రాని. సరే పద. చేతుల వదిలే. మీ సంగతి చెప్తా. ఆగవే. అఖిలాండేశ్వరి మేడం, అఖిలాండేశ్వరి మేడం, అఖిలాండేశ్వరి మేడం. ఏంటి అమ్మగారు? మీ అమ్మగారిని పిలు. అమ్మగారు బయటికి వెళ్ళారండి. వెళ్ళిపోయిండ్రా? ఇందాకే వెళ్ళారు మేడం. ఏయ్, నువ్వు లోపలికెళ్ళు. పాపం ఏదో చేయాలని వచ్చి ఏమీ చేయలేకపోయింది. మీ సంగతి తేలుస్తాను, చూస్తూ ఉండండి.
ఆగండి ఇన్స్పెక్టర్ గారు. ఇవే మా దగ్గరున్న 1 గ్రామ్ గోల్డ్. అది కాదు ఇన్స్పెక్టర్, మాకిచ్చినవి గిల్ట్వి. కావాలంటే చూడండి. కావాలంటే చూడండి. చూసారా ఎస్ఐ గారు, ఇవి గిల్ట్వి. ఇదిగో ఇవి బంగారం. నేను అక్కడే ఉన్నాను ఇన్స్పెక్టర్ గారు. నా కళ్ళను కూడా మాయ చేశారు. ఇన్ని రోజులు ఇలాంటి దొంగల్ని మా కాలనీలోనే పెట్టుకున్నాం. ఓహో. సార్ వాళ్ళ మాటలు నమ్మకండి సార్. వాళ్ళే మా ఇంటికి వచ్చారు. నగలు చూస్తామంటే మా ఆవిడ చూపించింది. ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది సార్. అయ్యా, నువ్వేం భయపడుకో. ఈ నాటకం ఎవరు ఆడిస్తున్నారో నాకు అర్థమైంది. డబ్బుల కోసం నిందలు వేయడానికి సిగ్గులేదా మీకు? దొంగతనం చేసిందే కాక మా మీదే అరుస్తారా? ఇన్స్పెక్టర్ గారు, పొద్దున్న వీళ్ళయ్యా ఒక ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఎరా, మీ దగ్గర ఈ కళ్ళ కూడా ఉన్నాయా? సార్ కానిస్టేబుల్స్, వీడిని వీడి కూతుర్ని ఇద్దరినే జీపెక్కించండి. సార్ సార్ ఆగండి ఇన్స్పెక్టర్ గారు. ఇందులో నా కూతురికి ఏం సంబంధం లేదు. నేనే ఆ దొంగతనం చేశాను. ఆ బంగారాన్ని మార్చింది నేనే సార్. సరసా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు మార్చడమేంది? ఎందుకట్లా అబద్ధం ఆడుతున్నావు? అబద్ధం కాదు బిడ్డ, అదే నిజం. నా జీవితాంతం కష్టపడ్డా నీకంత బంగారం కొనలేనని నేనే ఆశపడ్డాను. నేను మీ అమ్మ కలిసి నీకు తెలియకుండా మార్చేశాం. అయ్యా, నువ్వేం మాట్లాడుకో. ఇదేంటి మన ప్లాన్ అడ్డం తిరిగింది? ఎవరు జైలుకెళ్తే ఏంటి, మనకు కావాల్సింది వాళ్ళ పరువు పోవడం, వాళ్ళ ఇల్లు ఖాళీ చేయడం, అంతేగా. అయ్యా, నువ్వు తప్పు చేయడం ఏందయ్యా? ఇన్స్పెక్టర్ గారు మాయ అబద్ధం చెప్తున్నాడు. వాళ్ళకి ఏ సంబంధం లేదు. ఒక్కసారి చెప్తే అర్థం కదా? మేమే చేశాం. నీలాంటి తెంగర దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టాలంటే డబ్బులు కావాలి కదా. ఎక్కడి నుంచి తెమ్మంటావు? అందుకే ఇలా చేశాం. ఇన్స్పెక్టర్ గారు, మేమే దొంగతనం చేశాం. దీని మాటలే పట్టించుకోకండి. ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ బంగారం వాళ్ళకి ఇచ్చేస్తాం. మమ్మల్ని వదిలిపెట్టండి ప్లీజ్. దొంగతనం చేయకముందు ఆలోచించాలి. దొరికిపోయిన తర్వాత ఇచ్చేస్తాం వదిలేయండి అంటే ఊరుకోం. శిక్ష అనుభవించి తీరాల్సిందే. కానిస్టేబుల్స్, ఎక్కించండి. తప్పు చేసింది మేము. నా కూతుర్ని వదిలేసి మమ్మల్ని అరెస్ట్ చేయండి. సరసా, పిచ్చా నీకు? నువ్వు మాట్లాడితే మా మీద ఒట్టే. నా కూతుర్ని వదిలేయండి సార్. తప్పు చేసిందని ఆమె ఒప్పుకుంటోందిగా. వాళ్ళ కూతుర్ని వదిలేండి సార్. అవును, ఆ అమ్మాయిని వదిలేసి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళండి. కానిస్టేబుల్స్, వీళ్ళని జీపెక్కించండి. అయ్యా, సరసు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? సరసు, నువ్వు వెళ్ళమ్మా. అయ్యా, నువ్వేదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడు. అయ్యా, అయ్యా, నా మాట వినయ్యా. అయ్యా, అయ్యా, వద్దయ్యా. సరసు, సరసు, అయ్యా, ఇన్స్పెక్టర్ గారు, మీకు దండ పెడతాను. సరసు, సరసు, ప్లీజ్ వాళ్ళు వదిలేయండి.
జరగడమ్మా జరగండి ఇన్స్పెక్టర్ గారు మా ఇల్లు అమ్మ ఏదో అబద్ధం చెప్తున్నారు సార్ ప్లీజ్ కాదు నా మాట వినండి ఇన్స్పెక్టర్ గారు అయ్యో